నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। విభిన్న ప్రతిభావంతులు శారీరక వైకల్యం కలిగిన వారు మూడు చక్రముల మోటార్ వాహనాలకై www.apdasas.ap.gov.in ఆన్లైన్ ద్వారా నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు। ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత ధృవపత్రాలతో కలిపి దరఖాస్తును నవంబర్ 25 లోపుగా సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యాలయం నందు అందజేయాలని అన్నారు। దరఖాస్తుదారుని వయసు నవంబర్ 25, 2025 నాటికి 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలని అన్నారు। శారీరక వైకల్యం 1 లేదా 2 క్రింది భాగాలు ప్రభావితమై 70% లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నవారు అర్హులని అన్నారు। తాజాగా ఆదాయ ధృవపత్రము, విద్యార్థుల కోసం బోనఫైడ్ సర్టిఫికేట్, షెడ్యూల్ తెగలవారైనచో కుల ధృవీకరణ పత్రము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇంతకు ముందు వాహనం పొందలేదని స్వీయ ప్రకటన ఈ దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు। ఆసక్తి కలిగినటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేశాలని ఆమె విజ్ఞప్తి చేశారు। గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం గునుపూడి పిఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మధ్యాహ్న సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు। 936 విద్యార్థులు కలిగినటువంటి ఈ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరూ వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకొని భుజించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు। విద్యార్థులతో కలిసి కలెక్టర్ కూడా నేల మీదే కూర్చుని సహపంక్తి భోజనం చేస్తూ పిల్లల్ని కుశల ప్రశ్నలతో ఉత్సాహపరిచారు। అధికారులు కూడా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడడం జరిగింది। జిల్లా అంతటా కూడా మధ్యాహ్న భోజనం అమలు సక్రమంగా నిర్వహిస్తున్నట్లు వారు జిల్లా కలెక్టర్ కు నివేదించారు। ఈ సందర్భంగా భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఆరవల్లి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు బిఎస్ సాయి ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు। గురువారం ఓటర్ల ప్రక్షాళన జాబితా తయారీపై అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ వర్చువల్ విధానంలో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు। ఓటర్ల జాబితా రూపకల్పనకు బిఎల్ఓలు సర్వే చేయాలని అన్నారు। 2002 సంవత్సరం నాటి ఓటర్లు 2025 ఓటర్ల జాబితాలతో పోల్చి విచారణ చేయాలి అన్నారు। 2002 సంవత్సరంలో ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు ఆధారాలు చూపించవలసిన అవసరం లేదని, 1987 నుంచి 2004 వరకు ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను తండ్రి పేరుతో అనుసంధించాలని అన్నారు। 2004 తర్వాత ఓటర్గా నమోదైన వారంతా తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు। నూతనంగా ఓటు హక్కు పొందిన వారికి ఓటర్ గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు। అతిలి గ్రామ పంచాయతీ పరిధిలో గల నాన్ లేఅవుట్ల నందు ఇండ్ల స్థలములు కలిగిన యజమానులు అనధికారిక లేఅవుట్లు కలిగిన వారు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుని రెగ్యులర్ చేసుకుని అనుమతులు పొందాలని పంచాయతీ కార్యదర్శి బి భాస్కర్ కోరారు। అనుమతులు పొందిన వారికే కరెంటు, కొళాయి కనెక్షన్, ఇంటి నిర్మాణ అనుమతులు లభిస్తాయని అన్నారు। 2026 జనవరి 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు గ్రామ పంచాయతీలో సంప్రదించాలని అన్నారు। అత్తిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి శామ్యూల్ కొమ్మర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు। విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా లేదా విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేస్తూ అడిగి తెలుసుకున్నారు। విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు। ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆర్ రవికుమార్, ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణచే 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ సదస్సును భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించినట్లు భాష్యం సంస్థల వెస్ట్ జోన్ ఇన్ఛార్జ్ శ్రీమన్నారాయణ రెడ్డి తెలియజేశారు। ఈ కార్యక్రమంలో భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి విజయానికి తల్లిదండ్రుల ఆశీస్సులు ఎంతో అవసరమని, ఉపాధ్యాయుల ఆశీస్సులు కూడా పొందాలని ఆయన కోరారు। ఈ మహాయజ్ఞంలో విద్యార్థులు నిబద్ధత కలిగి ఉండాలని, సమయం చాలా విలువైనదని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఒత్తిడి లేకుండా చదవాలని ఆయన సూచించారు। పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు పొందాలని ఆకాంక్షించారు।
ప్రేరణా సదస్సుకు భాష్యం విద్యార్థులు 1350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం రామకృష్ణ కుమారుడు సాకేత్ రామ్, గౌరవ సలహాదారుడు మైకేల్ రాజ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా న్యూయార్క్ నగర మేయర్ గా మామతిని గెలుపు సామ్యవాదం గెలుపుని ఆల్ ఇండియా లాయర్స్ జిల్లా కార్యదర్శి కామన మున్స్వామి అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు పెట్టిన పేరైన అమెరికాలో పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ప్రచారం చేసిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ గెలుపు ట్రంప్ కు చెంపదెబ్బని అన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి విషయమని ఆయన అన్నారు. నిరుపేదలకు, పేద మధ్యతరగతి వర్గాలకు ఈ గెలుపుని అంకితమిస్తున్నారని అన్నారు. ఇరగవరం మండలం రేలంగి హైస్కూల్లో లయన్స్ క్లబ్ రేలంగి వారిచే విద్యార్థులకు నోట్బుక్స్, ఇమ్యూనో బూస్టర్, హోమియోపాటిక్ పిల్స్, మీల్స్ ప్లేట్లు, స్టీల్ గ్లాసుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్స్ జోనల్ చైర్పర్సన్ పట్నాల బాబు, యాతం రాంబాబు, రేలంగి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కోలామూర్తి, సెక్రటరీ చేగొండి హరిబాబు, కోశాధికారి రఘురామకృష్ణంరాజు, సిరిగినీడి వెంకటేశ్వరరావు, రామారావు, రాజేష్, స్కూల్ హెడ్ మాస్టర్ భారతి, బాలకుమారి పాల్గొన్నారు. తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తణుకు డిపోలో బస్సుల కండిషన్ గురించి, మార్గమధ్యంలో బస్సులు ఆగిపోకుండా తీసుకునే చర్యల గురించి తెలియజేశారు. ఆర్టీసీ లక్ష్యం జీరో బ్రేక్ డౌన్ అని తెలిపారు. గ్యారేజ్ లోని ఎలక్ట్రికల్ సెక్షన్ చేసే పనులను చూపించారు. షెడ్యూల్ 3 నందు వెహికల్ కు చేసేటటువంటి వివరాలను, హెడ్ ఆఫీస్ సర్క్యులర్ ప్రకారం బస్సులను పూర్తిగా కండిషన్ చెక్ చేసిన తర్వాత మాత్రమే సర్వీస్ కి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం స్థానిక 6వ వార్డుకు చెందిన దాసరి నాగేశ్వరరావుకి షుగర్ వ్యాధి రావడంతో ఆయన కాలును తొలగించడం జరిగింది. అప్పటి నుండి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉందని అడబాల మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను ఆశ్రయించగా ఎమ్మెల్యే సొంత నిధులతో పాటు పైపోయిన వెంకటరామయ్య, మద్దాల నరసింహారావు కలిసి 25,000 రూపాయలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు బొలిశెట్టి శ్రీనివాస్ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగంచి రాంబాబు, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, నేలపాల దినేష్ యాదవ్, దగరపు శ్రీను, ఎంట్రపాటి రాజు, ఎర్రంశెట్టి శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు. 6వ వార్డు కాపురస్తులు దాసరి నాగేశ్వరరావు గారు ఇంతకుముందు గ్యాస్ కంపెనీలో పనిచేసే వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. షుగర్ రావడం వల్ల 3 నెలల క్రితం కాలు తీసేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా అతను కాలు తీసిన తర్వాత కూడా ఇబ్బందులు పడుతున్నాడు. అలాంటి ఇబ్బంది చెప్పగానే వెంకటరామయ్య గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మన మద్దా నరసింహ కూడా ఇద్దరు ఆర్థిక సాయం చేసి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి చేతుల మీద రిమైనింగ్ అమౌంట్ కలిపి 25,000 రూపాయలు ఇచ్చి ఆ కాలు పెట్టించే విషయంలో ఆయన తోడ్పడినందుకు ఎమ్మెల్యే గారికి నాగేశ్వర గారి తరపున ధన్యవాదాలు. నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేనున్నాను, ముందొచ్చే వ్యక్తులందరికీ కూడా ముందు నేనున్నానని పెద్ద కొడుకుగా నడిచొచ్చే మా అన్నయ్య ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎవరు ఏ ఇబ్బంది ఉన్నా ప్రతి ఇంట్లో కూడా కన్నీళ్ళు తుడిచే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక జన సైనికుడిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన ఎల్లవేళ గుడుల్లో అన్ని విషయాల్లో ముందుండి మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. గణపవరం మండలం పిప్పర శివాలయం వద్ద అందరివాడు కొలనవాడు సుబ్బరాజు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జ్వాలా తోరణం, గ్రామోత్సవం, ప్రత్యేక పూజల అనంతరం శివలింగాన్ని వివిధ రకాల ఆకృతుల్లో దీపాలమర్చి వెలిగించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ, మీ అందరివాడు ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవం, సామూహిక సత్యదేవుని వ్రతాలు, కార్తీక వనసమారాధన నిర్వహించుకోవడం, దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలని ఆయన తెలియజేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో మీ కొలనవాడు సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు 1వ తారీఖు ఏకాదశి రోజు శనివారం నాడు భారీ ఎత్తుగా నిర్వహించడం జరిగింది.
అనంతరం ఆదివారం 2వ తారీఖున మొత్తం సమస్త ఊరందరికీ కూడా కులమత వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా కార్తీక మాసం వనభోజనాలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఆ మహాశివుని సన్నిధిలో ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఈ రోజు అందరి సహాయ సహకారాలతో మేము నిర్వహించడం జరిగింది. కావున ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా మేము మా గ్రామస్తులు అలాగే సమస్త జనాభాలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ మహాశివుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఎం బాలపల్లి కృష్ణ గుండెపోటుతో బుధవారం మృతి చెందినట్లు వైద్యాధికారి డాక్టర్ బి కిరణ్మయి తెలిపారు. ఈయన 5 నెలల క్రితమే బదిలీపై ఈ కేంద్రానికి వచ్చారని, ఈయన మృతి సిహెచ్ జాదాద్ విల్సన్ బాబు తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో నిర్మించిన యోగానంద పిరమిడ్ నందు మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 14, 15, 16 తేదీల్లో సీతారామస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ, రంగారెడ్డి జిల్లా కైలాసపురి కట్టాల్ మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ సేత్ బాలకృష్ణ, అడిషనల్ ట్రస్టీ వల్లూరి శివన కృష్ణ పాల్గొని ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను, మెమెంటోలను ఆవిష్కరించి ఈ యజ్ఞం ద్వారా వేలాది మందికి ధ్యాన విశిష్టత, శాకాహార ప్రాముఖ్యతను తెలియచేయాలని అన్నారు. ఈ నెల 8న జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు అన్నే భవనంలో రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ తేదీ ఉదయం 9:30 గంటలకు జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ లో మహాసభ ప్రారంభమవుతుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, సీనియర్ నాయకులు వై కేశవరావు, జిల్లా రైతు సంఘం నాయకులు, జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు ఈ సమయంలో పాల్గొంటారని వివరించారు. రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలపై తీర్మానాలు ఆమోదించడంతో పాటు నూతన కమిటీ ఎన్నిక కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మహాసభ జరుగుతూ ఉన్నది. కాబట్టి మహాసభకి అన్ని పంటల రైతులు, నిర్వాసిత రైతులు అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. 8వ తేదీన రైతులందరినీ కూడా ఆహ్వానించి ప్రతినిధి సభగా జరుగుతుంది. 9వ తేదీన నూతన కమిటీ అట్లాగే తీర్మానాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చించడం, ఎన్నికైన కమిటీ సమావేశం కూడా ఉంటుంది. కాబట్టి 8, 9 తేదీల్లో ఈ మహాసభలు జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 8వ తేదీన రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భీమడోలు ఎస్ఐ ఎస్కే మదీనా బాషా భీమడోలు హైస్కూల్లో పోక్సో, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై భీమడోలు ఇన్స్పెక్టర్ జె విల్సన్ ఆధ్వర్యంలో హైస్కూల్లో విద్యార్థులకు ఈ అవగాహనను కల్పించడం జరిగింది. పోక్సో చట్టం ఎలా జనరక్షణ కల్పిస్తుంది, బాలికలపై లైంగిక దాడులు జరిగినప్పుడు వారిని ఎలా రక్షించాలి, తక్షణ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి అనే విషయాలను గురించి వివరించారు. వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఇవ్వడం వలన కలిగే నష్టాలపై విద్యార్థులను అప్రమత్తం చేశారు. ఆన్లైన్ మోసాలు, బాల్య వివాహాల వలన విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఎలా నాశనమవుతోందో, చట్ట ప్రకారం అవి ఎలా నేరం అవుతాయో విద్యార్థులకు తెలియజేశారు. చైల్డ్ లైన్ హెల్ప్ నెంబర్ 1098 కు ఏ విషయాన్నైనా సమాచారం ఇవ్వాలని సూచించారు. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామంలో హార్ట్స్ ఎఫ్ఓఎస్ మరియు హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలవరం శాసనసభ్యుడు చిర్రే బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు కలిపి చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఎంతో ప్రోత్సాహకరమైన విషయమని, స్వయం ఉపాధితో మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. సంస్థ ద్వారాగా ఈ మెగా క్యాంపు దర్భగూడెం పంచాయతీలో
ఇక్కడ ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి టెస్టులు కానీ వారికి మెడిసిన్స్ కానీ ఉచితంగా మమతా హాస్పిటల్ వారి సారథ్యంలో హోప్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దర్భగూడెం పంచాయతీలో ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెగా క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వారి సారథ్యంలో హోప్ మినిస్టర్ వారి సారథ్యంలో ఇదే గ్రామానికి చెందిన ఒక 60 మంది మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్స్ అందించడం జరుగుతుంది హోప్ మినిస్టర్ వారు. ముందుగా వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంతో పాటు వారు కూడా మా వంతుగా మేము సహాయం చేస్తాం. ఏదైతే మీరు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు కానీ లేకపోతే వారికి చేయూత ఇచ్చేటువంటి అనేకమైన సబ్సిడీ రూపంలో వచ్చేటువంటి ప్రతిదీ కూడా మేము ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అలా కూడా అందిస్తామని వారి చేయూతను అందించడం జరుగుతుంది. అలాగే వారు నియోజకవర్గంలో సుమారు 7-8 చోట్ల వాటర్ లేని చోట్ల కూడా బోరు వేసి అక్కడ ప్రజలకు దాహార్తి తీర్చినటువంటి పరిస్థితి. అలాగే 2-3 సార్లు ఈ మిషనరీస్కి సంబంధించి జీలిమిల్లి మండలంలో ఒకటి, తర్వాత కాయంపాలెం జీలిమిల్లి గ్రామంలో ఒకటి, తర్వాత బరింగులపాడు గ్రామంలో ఇలాగ సుమారు ఒక 200 మందికి మిషనరీస్ కూడా ఉచితంగా అందించడం జరిగింది. ఈ వార్తలకు స్వల్ప విరామం.